హాయ్ అండి, వెల్కమ్ టు వల్లీస్ కిచెన్. ఈరోజు నా వంట అయితే మొదలు పెట్టేశానండి. దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నారు కొబ్బరి కారం వేసి. దొండకాయలు అయితే తరిగి పెట్టేసుకున్నానండి. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి. దీంట్లో కొంచెం డీప్ ఫ్రై చేసినట్టు చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటున్నా. పక్కన రైస్ కూడా పెట్టేశానండి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడు దొండకాయ ముక్కలు అయితే వేసేసుకుంటాను. ఇదైతే నేను హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటున్నానండి. ముక్కలో మరీ గొల్లు వేపట్లేదండి. ముక్క వేగేంత వరకే వేపుతున్నాను. మరీ ఎక్కువ వేపినా తోలులాగా ఉంటాయండి, బాగా ఎండిపోయినట్టు ఉంటాయి. వల్లీస్ కిచెన్లో సబ్స్క్రైబర్స్ అయితే 202 మంది అయ్యారండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. 200 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి మా పిల్లలకైతే సాయంత్రం స్వీట్ అయితే చేసి పెడతానండి. ఇంత తక్కువ టైంలో ఎంత రీచ్ అవుతుందో అనుకోలేదు 1 మంత్కి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. అలాగే అందరూ సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వల్లీస్ కిచెన్ని. ఇవైతే వేగుతున్నాయండి, ఇంకా వేగాలి. ఇందులో ఉప్పు ఏం వేయట్లేదండి, అన్నీ లాస్ట్లోనే వేస్తాను. ఉత్తి ముక్కలే వేపుతున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. కొబ్బరి కారం ఎప్పుడూ ఒకేలాగా వండితే తినట్లేదండి పిల్లలు, అందుకని కొంచెం వెరైటీగా ఉండాల్సి వస్తుంది. కారంలోకి అయితే వెల్లుల్లిపాయలు, కొంచెం చిన్న ముక్క కొబ్బరి అండి, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను. ఇవైతే మిక్సీలో అయితే వేసేసుకుంటున్నా. ఇందులోనే కారానికి సరిపడగా కారం అండి, అలాగే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. దీంట్లో కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు, ఓన్లీ కొబ్బరి వడికే వేస్తున్నా. ఇదైతే ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నా. మరీ మెత్తగా కాకుండా ఇలాగా బరగగా అయితే వేసుకున్నానండి. దొండకాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను నూనెలో నుంచి. ఇది ఆయిల్ కూడా ఎక్కువ పేల్చదండి, తక్కువ ఆయిల్తోనే అయిపోయిద్ది. ఏదైతే తీసేసుకున్న ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే వడగట్టేసుకుంటానండి ఒక గిన్నెలోకి. మొత్తం ఈ పైన తేలుతున్నాయన్నీ వడగట్టేసుకుంటున్నాను. మనం ఈ ఆయిల్ ఇంకో కర్రీస్లోకి అయితే యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం ఉంచుకున్నానండి బాండీలో అయితే ఫ్రైకి. ఈ ఆయిల్లో శనక్కాయ పప్పులు అయితే వేసుకుంటున్నాను. మీకు ఇష్టం అనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుండిద్ది. జీడిపప్పు తాలింపు వేగే లాస్ట్లో అయితే వేసుకోవాలి, ఫస్ట్ వేయకూడదండి. ఒక పక్కన అన్నం ఉడికిపోయింది. పెరుగైతే పాలు పొయ్యి మీద పెట్టేసుకున్నా. శనక్కాయ పప్పులో కొంచెం వేగినాయండి, తాలింపులు అయితే వేసేసుకుంటాను. ఇంకా ఇందులో తాలింపు గింజలు ఎక్కువ వేస్తున్నానండి, ఫ్రైలో కరకరలాడితే బాగుంటాయని. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగా ఇలా కరకరలాడుతూ ఉంటే. ఇవి కొంచెం అయితే వేగాక కరివేపాకు, ఎండుమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను. తాలింపులు బాగా వేగాలండి, అప్పుడు కరకరలాడితే బాగుంటాయి. వేగకుండా వేసుకుంటే అవి బాగోవండి, మెత్తగా ఉంటాయి. ఆ పప్పు తినడానికి కూడా టేస్ట్ అనిపించదు, తాలింపు గింజలు తినడానికి కూడా. కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసేసుకుంటున్నా. ఇవి బాగా వేగాలి ఇవి కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వల్లీస్ కిచెన్ అండి. ఇవైతే వేగిపోతున్నాయండి. ఇందులో అయితే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం పసుపు ఎందులోనే యూజ్ చేయలేదండి, అందుకే ఇప్పుడైతే వేస్తున్నా. పసుపు తాలింపులో వేసుకుంటున్నా. ఇది కలిపేసుకున్నాక దొండకాయ ముక్కలు అయితే వేసేసుకుంటానండి ఇందులో.
ఇవైతే ఒకసారి కలిపేసుకుంటున్నాయి. ఇవి కూడా కొంచెం వేగాలండి. దొండకాయలు మళ్ళీ ఇలా వేపుకోవడం వల్ల క్రిస్పీనెస్ అయితే వచ్చింది ఫ్రైకి. ఇవైతే వేగినాయి. ఇప్పుడు ఇందులో అయితే మసాలా పొడి అయితే వేసేసుకుంటున్నా, కొబ్బరి కారం. ఈ కొబ్బరి కారం వేసాక కూడా వేగాలండి కాసేపు. పచ్చి కొబ్బరి కదండి, కొంచెం వేగితే బాగుండిద్ది. మీరు దొండకాయని ఏ రకాలుగా వండుతారో కామెంట్ చేయండి. నేనైతే 2-3 రకాల్లో వండుతానండి. ఇవైతే వేగిపోతుంది. లాస్ట్లో అయితే సిమ్లో పెట్టుకున్నానండి. ఇది కారం వేసాక మాడిపోయిద్దని సిమ్లో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొంచెం. కొత్తిమీర వేసుకున్నాక కూడా కాసేపు వేగాలండి. అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ ఫ్రైలో బాగుండిద్ది. ఇంతేనండి, అయిపోయింది. ఇదైతే గిల్లోకి అయితే తీసేసుకున్నాను. పైన కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటున్నా. దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగా. అన్నం కూడా పక్కన ఉడికిపోతుందండి. ఉడికిపోయింది అన్నం. గంజి అయితే వార్చేసుకుంటా. పక్కన పాలు కూడా మరిగిపోతున్నాయండి. అన్నం అయితే గంజి వార్చేసుకుంటున్నాను. గంజి అయితే వార్చేసుకున్నానండి. అన్నం కూడా మగ్గిపోయింది, అయిపోయింది. పక్కన పాలు కూడా మరిగిపోయినాయండి, కట్టేసుకున్నాను. అలాగే దొండకాయ ఫ్రై అయిపోయింది. వంట అయితే అయిపోయిందండి మొత్తం. అలాగే మార్నింగ్ దోశల్లోకి అయితే టమాటా పచ్చడి అయితే చేశానండి టిఫిన్లోకి. మధ్యాహ్నం లంచ్లో కూడా కలిపి చేశానండి. ఇంకా టమాటా పచ్చడి, టమాటా కొత్తిమీర కలిపి అయితే పచ్చడి చేశాను. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం వల్లీస్ కిచెన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.